మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 169. అమ్మ షష్ట్యబ్ద పూర్తి, 2వ భాగం. మనమందరం మనుషులమే అయినప్పటికీ మనిషికి మనిషికి ఎంత విభేదం, ఆలోచనలు ఎన్ని రీతులు, వాక్కులో ఎంత మార్పు, ప్రవర్తనల్లో హస్తిమ శకాంతరాలు. ఒకడు ఎంతసేపు తనను గురించి ఆలోచించుకుంటాడు, తన కుటుంబం గురించి తపన పడుతుంటాడు. తన వాళ్ల యోగక్షేమాలే పరమలక్ష్యం. మరొకడు నిరంతరం తనతో పాటు తన చుట్టూ మసలే అన్ని ప్రాణుల గురించి ఆలోచిస్తుంటాడు. వాళ్ల మంచి చెడ్డల గురించి, వాళ్ల లాభనష్టాల గురించి యోచిస్తూ వాళ్ల కష్టసుఖాల్లో తాను పాలు పంచుకుంటాడు. ఒకడు అవసరమైన దానికి కాని దానికి కూడా అబద్ధమాడుతూనే ఉంటాడు. ఏం మాట్లాడినా ఎదుటివాడి మనసును నొప్పించడమే ధ్యేయం అన్నట్లుగా ఉంటాడు. వాళ్ల నాలుకపై అక్షరాలు, పదాలు లజ్జతో, అవమానంతో, బాధతో విలువిల్లాడుతుంటాయి. మరొకడు తన ప్రాణం మీదకి వచ్చిన అసత్యం పలకడు. ఏం మాట్లాడినా ఎంతో మృదువుగా ఉంటుంది. అతని రసనాగ్రంపై అక్షరాలు ఆనందంగా నాట్యం చేస్తాయి. అతని అధరాలపై మాటలు అందాలు దిద్దుకుంటాయి. అతను ఏం పలికితే అది యథార్థమవుతుంది. ఒకడు తన కోసమే బ్రతుకుతాడు. ఏం చేసినా తన సుఖము, తన లాభమే ప్రయోజనంగా ఉంటుంది. వాళ్ళు తన చుట్టూ చిన్న గిరిగీసుకొని అందులోనే బ్రగ్గిపోతారు. కూపస్థమండు కాలవలే. స్వార్థం కోసం ఇతరులను బలి చేయడానికి వాళ్ళు కొంచెమైనా సంకోచించరు. మరొకడు ఇతరుల కోసం బ్రతుకుతాడు. లోక కళ్యాణమే వారి ధ్యేయం. వారి గురించి ఆలోచించడం వారికి చేత కాదు. ఇతరుల సుఖం కోసం, క్షేమం కోసం వాళ్ళు ఎంతైనా నష్టపడతారు, కష్టపడతారు. కొవ్వొత్తుల వలె వాళ్ళు కాలిపోతూ ఇతరులకు వెలుగును వెదజల్లుతారు. మొదటి వర్గానికి లోకంలో జనసామాన్యం ఉదాహరణ అయితే, 2వ వర్గానికి ప్రతీకలైన అసాధారణ మహనీయ వ్యక్తుల కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెతికినా ప్రయత్నం సఫలం కావడం అరుదు. కానీ మన అదృష్టం కొద్దీ మనం కళ్ళు తెరిచి చూడగలగాలి. కానీ మన కంటి నిండా అమ్మ కనిపిస్తుంది. మనిషిలోని మంచి గుణాలన్నీ రాశీభూతమై కనిపించి అలరిస్తాయి. మానవాతీతమైన అసాధారణ ఉత్తమ లక్షణాలెన్నో అనుభూతమై మనను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. విశ్వంలో జడ చైతన్యాలకు భేదం చూడకుండా అందరినీ, అన్నిటినీ సమంగా కన్నబిడ్డల వలె చూస్తున్న అపూర్వ ప్రేమ జలధి, వాత్సల్యామృతవర్షిణి అమ్మ. మీకు పెట్టుకోకపోతే నేను చిక్కిపోతాను అని పలికిన అసాధారణ వ్యక్తి అమ్మ. ఇంట్లో వాళ్ళని, ఇతరులని భేదం కనిపించని మహోన్నత వ్యక్తి అమ్మ. ఉన్నదంతా అదేగా చూస్తున్న జ్ఞానపరాకాష్ట అమ్మ స్థితి. అమ్మ రూపం, అమ్మ వాక్కు, అమ్మ ఆలోచనలు, అమ్మ క్రియలు, అమ్మ జీవితమే లోకానికి ఆదర్శం. ఈ విధంగా మనుషులు ఉండాలి అనుకోవడానికి అమ్మ మేలుబంతి. ఈ విధంగా మనుషులు ఉండవచ్చును అని చెప్పడానికి అమ్మ సజీవ ఉదాహరణ. ఉత్తమ పురుష లక్షణాలకు అకరమైన అమ్మ పురుషోత్తముడుగా సర్వజనారాధ్య అయింది. మనం నిత్యం అమ్మను స్మరించడం, అమ్మను దర్శించడం, అమ్మను పూజించడం, అమ్మను గురించిన అధ్యయనం చేయడం, ఆలోచించడం, అమ్మలో అత్యంత ప్రకాశమానమై అనంతమైన కాంతులు వెదజల్లే గుణాలు, లక్షణాలు మనలోకి ఆహ్వానించుకొని అనుపమానమైన ఆనందాన్ని అనుభవించడం కోసమే. అమ్మ లక్ష్యం కూడా మనలో ఆ గుణాలను ప్రేరేపించి మనను ఆనందమయులుగా చేయడమే. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం మరో 1000 దీపాలకు మూలమైనట్లు మనలో అమ్మ లక్షణ బీజాలను చల్లడము, మనలో అమ్మలకు జీవం పోయడమే అమ్మ జీవిత లక్ష్యంగా మనం భావించవచ్చును. మనం లోగడ అమ్మ స్వర్ణోత్సవం జరుపుకున్నా, ప్రస్తుతం షష్ట్యబ్ద పూర్తి ఉత్సవం జరుపుకొనబోతున్నా అమ్మ జీవితాన్ని, జీవిత సందేశాన్ని లోకవ్యాప్తం చేయడం కోసమే. ప్రతి గుండెలోనూ అమ్మను సుప్రతిష్ఠితం చేయడం కోసమే. ప్రతి మానస సరోవరంలోనూ అమ్మ సందేశ కమలాలను వికసింపచేయడం కోసము, ఆ సుగంధాలతో లోకాన్ని నింపివేయడం కోసమే. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అందరూ కలిసి పనిచేయాలి. సముద్రం ఎప్పుడూ ఉంటుంది. నిత్యము అందులో స్నానం చేయడం ఆరోగ్యకరము, పుణ్యప్రదమే. కానీ అట్లా చేయలేం. కనుకనే పర్వదినాలని శాస్త్రాలు ప్రత్యేకించాయి. ఆ రోజుల్లోనైనా తప్పక మనం స్నానం చేయాలని శాస్త్రాల ఉద్ఘోష. ఇట్లాగే మహాత్ముల జన్మదినాలు, కళ్యాణ దినాలు, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు. జూన్ 1982. వ్యాసం 170. ఆధ్యాత్మిక జీవనం.
ఆ రోజు గురు పూర్ణిమ. విజయవాడ నుండి ఒక కుటుంబం అమ్మను చూడటానికి మొట్టమొదటిసారిగా వచ్చింది. ఆ కుటుంబం పెద్ద శ్రీ సూరంపూడి సర్వేశ్వరరావు గారు. స్కూల్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. వారి కుమార్తెలిద్దరు అవివాహితలు. వారి కుమారుడు కోడలు వచ్చారు. కుమార్తెలిద్దరూ అమ్మకు నమస్కారం చేసుకుని వివాహ ప్రాప్తి కలుగజేయమని అమ్మను అర్థిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించమని వేడుకున్నారు. తండ్రి అమ్మకు పాదాభివందనం చేసి పరిపూర్ణ జ్ఞానాన్ని, ముక్తిని, అనాయాస మరణాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. కుమారుడు కూడా అమ్మకు ప్రణమిల్లి ఆధ్యాత్మిక జీవితం ప్రసాదించమ్మా అని కోరుకున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది ఆ కుటుంబంలోని సభ్యులందరి ఏకగ్రీవమైన అభిలాషను వినగానే. అతను మోకాళ్లపై కూర్చుని తదేకంగా అమ్మను అవలోకిస్తున్నాడు. అమ్మ ఏమి చెబుతుందా అని. అమ్మ మౌనంగానే ఉన్నది. ఆ చూపులో కానీ ముఖంలో కానీ ఏ భావము ప్రస్ఫుటం కావటం లేదు. అమ్మకు సహజమైన ప్రశాంతత, నిర్లిప్తత అమ్మ వదన మండలంలో తేజరిల్లుతున్నాయి. హాయిగా బ్రతికే వాళ్ళు కోరి ఎందుకు కష్టాలు తెచ్చుకుంటారు? ఆధ్యాత్మిక జీవితం కోరుకోవడం అంటే పూలబాట నుండి ముళ్ళ డొంకలోకి మళ్ళడమే అన్నారు అక్కడి సోదరుల్లో ఒకరు. సిద్ధపడే అడుగుతున్నాను అన్నాడు అతడు నిశ్చలంగా. అతడి స్థిరచిత్తము, ధైర్యము ప్రశంసాపాత్రమైనవి. ఇంకా అమ్మ మౌనం వీడలేదు. గది అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నది. అమ్మా, వారు అడుగుతున్నారు అన్నాను. వారు అమ్మ నుండి ఏమైనా వినాలని కుతూహలంగా ఉన్నారని భావిస్తూ. అమ్మ పెదవులు కదిలాయి. గది అంతా సావధానమైంది. గది అంతా చెవులైనాయి. అమ్మ పెదవి విప్పితే చాలు అత్యద్భుత ప్రతిభా సంపన్నుడైన మహావైణికుడు విశిష్టమైన వల్లకి వల్లరిపై సుందరమైన అంగుళితో సుతారంగా మీటినట్లు ఒక అలౌకిక నాదం ప్రభవిస్తుంది. ఆ నాదం నుండి దివ్యరాగం సమూద్భూతమై పరిసరాలన్నిటా పరివ్యాప్తమై అణువణువును పులకింపజేస్తుంది. గుండె గుండెలోనూ గులాబీలు విరిసినట్లు ఒక అలౌకిక పరిమళం ప్రసృతమవుతుంది. అదంతా ఒక దివ్య ప్రక్రియ. ఆ వాగమృత తరంగిణిలో ఒక బిందువైనా ఆస్వాదించగలిగిన వారు అదృష్టవంతులు, ధన్యులు. ఆధ్యాత్మిక జీవనం అని ప్రత్యేకంగా ఉందని నేను అనుకోవడం లేదు. అమ్మ అక్షరమక్షరాన్ని రాగమయంగా, రమణీయంగా ప్రవచించింది. అపారమైన అమ్మ అనుభవం ప్రసవించిన అపూర్వ మందారం ఆ వాక్యం. అమ్మ అనంత జ్ఞాన తైలంతో వెలిగించిన దివ్య జ్యోతి ఆ వాక్యం. అందరూ ఆసక్తిగా వింటున్నారు. అమ్మ పునరుద్ఘాటించింది. నా దృష్టిలో ఆధ్యాత్మిక జీవితం అంటూ ప్రత్యేకంగా లేదు నాన్న. నీవు చేసే ప్రతి పని దైవకార్యమే. ఈ జగత్తే దైవస్వరూపమైతే నీవు చూసేది ఏది దైవం కాదు, నీవు చేసేది ఏది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రత్యేకంగా చేయవలసిన ప్రయత్నం అంటూ లేదని అమ్మ నిర్ద్వంద్వంగా ప్రవచించింది. అయితే ఈ భావం అమ్మ ఈనాడే క్రొత్తగా చెప్పలేదు. అనేక పర్యాయాలు, అనేక రీతుల్లో అభివ్యక్తం చేసింది. సామాన్యుల్లో లౌకికానికి, ఆధ్యాత్మికానికి మధ్య అడ్డుగోడ ఉన్నది. అమ్మ ఆ గోడను పునాదులతో సహా పడగొడుతున్నది. మనం నివసించే ఈ లోకం కాక మరణానంతరం మనం వెళ్ళి మన పాపపుణ్యాలకు ఫలితాలను అనుభవించే వేరే లోకాలు ఉన్నవనే భ్రాంతి, ఈ సృష్టి స్థితిలయ కారకుడైన భగవంతుడు వేరే ఉన్నాడనే భ్రమ మన ఊహలకు, ఆలోచనలకు ఆధారం. అమ్మ ఈ భ్రమను, భ్రాంతిని ఆమూలాగ్రం అన్ని విధాలా తొలగిస్తున్నది. అమ్మ తన అనుభవం నుండి పలికిన అనేక నిర్వచనాలు, ప్రవచనాలు ఈ పరమసత్యాన్ని బలపరుస్తున్నాయి. మీరు జగత్తు దైవం కంటే వేరంటారు. నేను ఈ జగత్తే దైవం అంటాను. మలయ మారుతాలు, కోయిల కూతలు, విరబూసిన పూల సరోవరాలే కాదు, పెంట, పేడ, చీము, నెత్తురు అన్నీ కలిసిన ప్రకృతిని పరమేశ్వరుడు అనుకుంటున్నాను. 4 చేతులు కాళ్లతో వేరుగా ఎక్కడో లేడు, అన్నీ అయి ఉన్నాడు. గులాబీ పువ్వుగా, తమలపాకుగా, మంచంగా, కిటికీగా అన్నీ తానే అయి ఉన్నాడు. దేవుణ్ణి చూడాలనే ఆసక్తి నాకు లేదు. ఈ కనపడుతున్న దానికన్నా భిన్నంగా ఏది నాకు కనపడటం లేదు. వాడెక్కడో ఉన్నాడని, ఇక్కడ లేడని, మీరు కాదని చూడాలనే ప్రయత్నమూ లేదు. మీకంటే భిన్నంగా దైవం ఉన్నాడనుకోవడం లేదు. ఒకే శక్తి అన్ని గుణాలతో, అన్ని రూపాలతో ఉంది. ఈ కనిపించే సర్వము దైవమే. ప్రత్యేకించి ఒక రూపంతో లేదు. చూడడానికి
గంగానది అదే, మురికి కాలవ అదే. కనపడేదంతా అదే అయితే కళ్ళు మూతలెందుకు? కనపడుతున్నది కాదనుకుని ఎందులోనో ఏదో ఉందనుకోను. ధర్మం, అర్థం, కామం ఈ మూడు కాదనుకుని చేస్తున్నది లేదు. ఇంతకంటే వేరే ఏముంది? సంసారం, భర్త, భార్య, సంతానం, మమకారాలు అన్నీ లౌకికమైన అనుబంధాలని, ఆధ్యాత్మికానికి బంధాలని మనం అనుకుంటుంటే అమ్మ ఇవేవి ఆధ్యాత్మికానికి ప్రతిబంధాలు అనుకోకపోగా సాధనకు అవకాశాలే అంటున్నది. అమ్మ అనురాగానికి, మమకారానికి సరిహద్దులు, పరిమితులు చెరిపేసి సర్వత్రా అనురాగం, అపరిమిత మమకారం, మాధవత్వానికి మారుపేర్లు అనేసరికి పెద్ద పులులే లేడికొనలై మనం భయపడదగినవి కాక పెంచుకోవలసినవిగా మారిపోయాయి. అందుకని అమ్మ పెండ్లిలో పెద్ద పులి ఉన్నదనుకునే వారి భయం పోగొట్టడానికి నేను ఈ పెండ్లి చేసుకుంటున్నాను అన్నది. పిల్లలకు అన్నం పెట్టుకోవడం మన దృష్టిలో లౌకికం. మరి తన పిల్లలమైన మనకు అన్నం పెట్టుకొనడమే ఆధ్యాత్మిక సాధన అయింది అమ్మకు. మనం బడికి వెళితే లౌకికమని, గుడికి వెళితే ఆధ్యాత్మికమని భావిస్తాం. అమ్మ దృష్టిలో బడికి గుడికి తేడా లేదు. మనం బజార్ నుండి పూలు కొని తెచ్చి భార్య జడలో తురిమితే లౌకికము, దైవానికి అర్పిస్తే ఆధ్యాత్మికం. అమ్మ దృష్టిలో భర్తకు భార్య దేవతయే కాబట్టి భార్యను అలంకరించడము దైవారాధనే. ఒక సందర్భంలో శ్రీమతి కడప రామసుబ్బమ్మ గారితో ప్రసంగిస్తూ ప్రజాసేవ కూడా మోక్ష మార్గమే అన్నది. అమ్మ దృష్టిలో పురుష ప్రయత్నం కూడా దైవ సంకల్పమే. ధ్యాసే ధ్యానం, దిగులే జిజ్ఞాస, నిరంతర స్మృతే ఆరాధన, ఆవేదనే ఆరాధన, తపనే తపస్సు. ఈ జంట పదాల్లో మొదటి వర్గమంతా మన దృష్టిలో లౌకికాలు, అమ్మ దృష్టిలో మనం అనుకునే ఆధ్యాత్మికాలు. వినపడే ప్రతి శబ్దము ఓంకారమే. కూరలు తరిగేటప్పుడు కత్తిపీట నుంచి వచ్చే శబ్దం కూడా ఓంకారమే. రాయిపై రాయితో కొట్టినా ప్రణవనాదమే. నాకు పిల్లల ఏడుపులోనూ వేదమే వినిపిస్తుంది. శబ్దమే ఆత్మశబ్దం. కుక్క అరుపు కూడా అదే. ప్రణవమే కాదు, అన్ని అక్షరాలు దైవస్వరూపమే అన్నదమ్మ. పొయ్యి, రోలు, రోకలి, చీపురు, కత్తిపీట నా వేదాలు. చేట పంచమవేదం. మనం పరమలౌకికాలు అనుకునే వస్తువులు ఎట్లా ఆధ్యాత్మిక సాధనలు అయిపోయాయో, పరశువేది స్పర్శతో ప్రతిదీ సువర్ణమే అయినట్లు అమ్మ దృష్టి సోకి ప్రతిదీ దైవమే అవుతున్నది. శరీరం కూడా ఆత్మ కాకపోలేదు అన్న వాక్యం వేదాంత చింతనలోనే విప్లవం సృష్టించింది. మనం శరీరం హీనమైనదని అనుకుంటాం. అంతకంటే విశిష్టమైనది మనస్సు, అంతకంటే ఉన్నతమైనది జీవుడు, పరమోత్కృష్టమైనది ఆత్మ అనుకుంటున్నాం. కానీ శరీరానికి ఆత్మకు గల అంతరాలను అమ్మ తుడిచేసి రెండూ వేరు కావు అన్నది. మన దృష్టిలో బాధ లౌకికమైనది, ఆనందం ఆధ్యాత్మికమైనది. అమ్మ బాధ కూడా భగవంతుడే అన్నది. మనం మంచితనం లౌకికమని, మనకు అర్థం కాని అతీత శక్తి దైవమని మనకు అందుబాటులోకి తీసుకురావడం మరో విశేషం. పాపం, పుణ్యం, మనం అలౌకికాలు అనే ఆకాశంలో నిలబెట్టిన వాటిని అమ్మ అవలీలగా అవనిపైకి దించి మనకు అందుబాటులోకి తీసుకురావడం మరో విశేషం. పాపం పుణ్యం లేవు, ఇష్టం అయిష్టం తప్ప. శ్రీపాద వారు అన్నట్లు మన దృష్టిలో పాపపుణ్యాలు యమదూతలు. అమ్మ వాటిని పరమలౌకికాలైన ఇష్టాయిష్టాలుగా మార్చింది. మనం ఇడాపింగళ అని ఏమేమో అనుకుంటుంటే, ఇడాపింగళ అంటే ఏం లేదు నాన్న, కుడి ఎడమ మాత్రమే అంటుంది. మనం శివలింగాన్ని పూజిస్తుంటే అవసరమైతే నేను శివలింగంతో కుంకుడుకాయలు కొడతాను, ఏముందక్కడ, అది రాయేగా అంటుంది సులభంగా. మంత్రం అనేది మన దృష్టిలో విశిష్టమైన ఆధ్యాత్మికమైతే మంత్రం అంటే ఏముంది, అక్షర సముదాయమేగా అంటున్నది. ఆచారం విషయం వస్తే అమ్మ దృష్టిలో ఆచారం ఆరోగ్యం కోసమే. మడి అంటే మనం ఏర్పరచుకున్న హద్దులే. పరమార్థం గురించి మాట్లాడుతుంటే అంతా స్వార్థమేగా, పరమార్థమేముంది అంటుంది. నాది సర్వసాధారణ స్థితి అని చెబుతూ సర్వం సాధారణమైన స్థితి అని వివరించింది. మనకు విశేషమై కనిపించేవన్నీ అమ్మకు సామాన్యమైనవే. అందుకే అమ్మ మాన్యయే కాదు, సర్వసామాన్య, అనన్య సామాన్య. లౌకికాలలో, ఆధ్యాత్మికాలలో
సమదర్శనం చేస్తున్నది అమ్మ. మన దృష్టిలో అంధకారం లౌకికం, అసత్తు లౌకికం, అజ్ఞానం లౌకికం. అమ్మ దృష్టిలో తేజఃతిమిరాలు, సదసత్తులు, జ్ఞానాజ్ఞానాలు, సర్వద్వంద్వాలు ఆత్మస్వరూపాలే. అంతా ఆత్మగా కనిపించడమే ఆత్మ సాక్షాత్కారం అని నిర్వచిస్తూ, ఎంత వెదికినా నాకు అది కానిది కనిపించడం లేదు అని ప్రకటించిన అమ్మ ఆత్మజ్ఞాని, అద్వైతమూర్తి. అందుకనే మనందరకు ఆరాధ్య అయింది. జూలై 1982. జయ హో మాతా.